భారతీయుడు 2 సినిమా అదిరిపోయిందన్న, చాలా బాగుంది. కల్కి తర్వాత కమల్ హాసన్ గారు మళ్ళా కనిపించారు. నిజంగా కల్కిలో ఒక 2 సీన్లు చేస్తేనే కమల్ హాసన్ గారు అదరగొట్టేశారు. అలాంటిది ఈ సినిమాలో ఫుల్ లెంత్ ఆయనే హీరోగా ఇంకెంత ఉంటుందన్న. ఇంకోటి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ మన కమల్ హాసన్ గారు యాక్టింగు, అలాగే ఎమోషనల్ సీన్ దగ్గర లాస్ట్లో ఒక సీన్ ఉంటుందన్న, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, కళ్ళలో నీరు వస్తుందన్న. ఇంకోటి మన ప్రతి ఒక్కడ కామన్ మ్యాన్ ప్రాబ్లం ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అంటే ప్రతి వ్యవస్థలో ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది, తప్పు ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా కామన్ మ్యాన్గా చూడాలి. భారతీయుడు అంటే ఎవడో రావక్కర్లేదు, సేనాధిపతి కాదు, మనమే మంచిగా మారి మన భారతదేశానికి మన పేరు తేవాలి. ఈ సినిమా చూశాక అలా అనిపిస్తుంది. నిజంగా మన పక్కనోడిని మార్చాలి, మనం మారాలి. ఈ సినిమాలో డ్రాబ్యాక్ ఉంది, సినిమా ల్యాగ్ ఉంది కొంచెం, కానీ ఆ ల్యాగ్ని పక్కన పెట్టేసి మంచిని చూద్దాం. రకుల్ ప్రీత్ వేస్ట్, రకుల్ ప్రీత్ లేదు, వేస్ట్. బ్రహ్మానందం గారు లేరు, ఆయన వల్ల ఏం లేదు అక్కడ. బ్రహ్మానందం ఏదో ఒక సీన్లో ఉంటాడు అంతే. ఎస్జే సూర్య గారి క్యారెక్టరు అసలు ఎందుకుందో అనిపించింది, కానీ ప్రాబ్లం చెప్పాడు చూసావా, ఆ ప్రాబ్లం దగ్గర నా మనసు బాగా హత్తుకుంది అనమాట. మ్యూజిక్ డల్ ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కమల్ హాసన్ గారే అన్న, సింగిల్ మ్యాన్ కమల్ హాసన్ గారు. సినిమా చూడాలంటే కమల్ హాసన్ గారు వల్లే చూడాలి. అలాగే గట్స్ ఉన్న సినిమా తీశాడు శంకర్ గారు, పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకున్నాడు ఈ సినిమాలో. నిజంగా వాళ్ళందరినీ చూపించాడు, ప్రతి ఒక్కరిని చూపించాడు. మరి రేపు ఉదయం ఆయన ఏమన్నా ప్రాబ్లమ్స్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే పెద్దవాళ్ళతో పెట్టుకున్నాడు. కామన్ మ్యాన్ సమస్య చూపిస్తూ వాళ్ళని కూడా పెట్టుకున్నాడు. గట్స్ ఉన్నాయి, నిజంగా గాలు మొక్కాలన్న, నీకు సూపర్. ఇంకా పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 3 గురించి కూడా ఆల్రెడీ గ్లిమ్స్ ఉన్నాయి. 10 నిమిషాలు లాస్ట్ అదే టైటిల్ పడిన తర్వాత, ఏ ఫిలిం బై శంకర్ అని పడిన తర్వాత 10 నిమిషాలు వెళ్ళిపోకండి, అక్కడే అసలు చూపించాడు. ద బ్యాటిల్ 2025 ఏం జరగబోతుంది పార్ట్ 3లో అని చెప్పి చూపించాడు. నిజంగా ఈ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. భారతీయుడిగా, ఒక పౌరుడిగా భారతదేశంలో నేను గర్వపడుతున్నా. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఏం డిసప్పాయింట్ కాలేదు. ఫస్ట్ భారతీయుడు 1కి దీనికి వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ. సూపర్ సిద్ధార్థ్, అమేజింగ్. ఏం లేదు, అంతా బాగుంది, చాలా బాగా తీశారు. వెయిటింగ్ ఫర్ 3. యా సూపర్గా. యా విక్రమ్ నుంచి చాలా ఇంప్రూవ్ అయ్యారు. మళ్ళీ అగైన్ మూవీస్ అంటే విక్రమ్ నుంచి కమల్ హాసన్ చాలా బాగున్నారు. అన్న భారతీయుడు 2 సినిమా చూసిన అట్టర్ ఫ్లాప్ సినిమా. మనం ఏంది సినిమా కాన్సెప్ట్ చెప్పుకోవాలంటే, మనం రాత్రి పండుకోవడానికి కావాలి మంచం, ఎవ్వరూ తీసుకోవద్దు భయ్యా లంచం. సినిమాలో లంచం గురించి మొత్తం సినిమా ఉంటుంది అంతే. ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్డు, మామూలు రాడ్డు కాదు, ఐరన్ రాడ్డు. ఎందుకంటే సినిమాలో ఏమీ లేదు భయ్యా, అంతా మొత్తం రొటీన్ స్టోరీ, రొట్టా స్టోరీ. పబ్లిక్ని మోసం చేయడానికైనా సినిమా తీసేయండి, ఏమి లేదు. అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ ఏమి లేదు భయ్యా. మీరు సినిమా చూడాలి అనుకుంటే ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే కమల్ హాసన్ కోసం వచ్చి చూడండి. అది కూడా ఇప్పుడు చూడకండి. నా 2 రోజుల్లో ఈ సినిమా యొక్క రేటు 150-100 రూపాయలకు పడిపోతుంది. అప్పుడు వచ్చి చూసుకోండి, టైం పాస్ చేసుకోండి. ఏం చేయలేదన్న, పోయి ఏసీలో పోయి పండుకోవాలి అంతే. సినిమా చూడాలి, సినిమా చూడొద్దు. ఆ సిద్ధార్థ్ యాక్టింగ్ చేసిండు, కాదంటే స్టోరీ లేనప్పుడు నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా వేస్ట్. ఏం చూపించినా నా సైడ్ క్యారెక్టర్ లెక్క. మనము చిన్న యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీస్తే సైడ్ క్యారెక్టర్ చూపి అట్లా చూపించండి. ఏం లేదు, ఏం అట్టయింది, ఏం లేదు. మీరు ఓ రసకులకు కూడా ఒక రసకిణి లాంటి ఏం చూపించలేదు. రసకులు కావాలా అంటే కాదు, నువ్వు భారతీయుడు 2 సినిమాకి వచ్చిన భారతీయుడు ఏముంది, ఏం చూపించండు. వచ్చిన రసకులకు రా అంటే అలా ఇద్దరు హీరోయిన్లు తీసుకోండు. ఏం చూపించలేదు, స్టోరీ సినిమా. నేను కమల్ హాసన్ కోసం సినిమా చూడడానికి వచ్చిన, ఎందుకంటే విక్రమ్ సినిమా అంతా పెద్ద హిట్ కొట్టింది కదా. ఈ సినిమా బాగుంటుంది. డైరెక్టర్ వేరు బ్రో, యాక్టర్ అయితే ఒకటే కదా. కమల్ హాసన్ గురించి వచ్చిన, ఇప్పుడు ఒకటే మాటలు చెప్పుకోవాలంటే నేను కమల్ హాసన్ గురించి సినిమా చూడడానికి వచ్చిన. సినిమా అస్సలు బాగాలేదన్న, అస్సలు అంటే అసలు బాగాలేదన్న. యాక్టింగ్ బాగానే చేసాడు కమల్ హాసన్, స్టోరీ లేదు, ఓ స్క్రీన్ ప్లే సరిగా లేదు,
ఒక మ్యూజిక్ సరిగా లేదు. లంచం తీసుకోవద్దని చూపించిండు. ఒకటి అందుకే అంటున్నా లంచం వీళ్ళందరినీ చూపించాడు కదా, అవును. మళ్ళీ అలాంటి వాళ్ళని అందరిని చూపించాడు పనికిరావా అన్న. పనికి వస్తే అన్న ఏంది పనికి అలా కాన్సెప్ట్ కరప్షన్ తీసుకున్న వాళ్ళు మన ఇంట్లోనే ఉండొద్దు అని చెప్పి చూపించిండు. మరి అది పనికిరావు. మనకి మన ఇంట్లో కరప్షన్ జరగకుండా ఉంటే మన సొసైటీలో కరప్షన్ జరగదని చూపించిండు. అది పనికిరావు. అది జరగని పని అన్న అని, అది జరగని పని అని చూపించిండు. మీ ఇంట్లో వాళ్ళు బయట పెట్టినట్టు కరప్షన్ చేస్తే బయట పెట్టాను అని చెప్తలేను, నేను లంచం తీసుకోను లంచం ఇయ్యను అని చెప్తున్నా. జరగని పని ఎట్లా చెప్తావు? జరగని పని ఎట్లా చెప్తావు అన్న? స్టోరీని ఒక విధంగా ఒక లైన్లో తీసుకెళ్ళాలి ఉంటుంది, క్లైమాక్స్ కూడా సరిగా చూపించాలి సినిమాలో. అది స్టోరీ ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడికో చూపించండి సినిమాలో. ఒక సీన్ రావాల్సిన టైంలో ఒక సీన్ వస్తుంది, ఒక సాంగ్ రావాల్సిన సాంగ్ అవసరం లేని తన సాంగ్ వస్తుంది, సాంగ్ అవసరం ఉండాల్సిన సాంగ్ వస్తుంది. 20 నిమిషాలలో 4 సాంగ్లు వస్తాయి 25 నిమిషాలలో సినిమాలో. సినిమా చాలా బాగుంది. భారతీయుడు 1తో కంపేర్ చేసి చూస్తే అంత నచ్చకపోవచ్చు. భారతీయుడు 1లో ఉండేది అంత ఫస్ట్ హాఫ్ ఆ ఫీల్ అంతా ఇందులో ఉండదు. బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. శంకర్ స్టోరీ టెల్లింగ్ ఇది చాలా బాగుంది. నేను అనుకున్నాను శంకర్ గారి సినిమా కదా, ఐ మీన్ ఆయన టేకింగ్ అంత గ్రాండ్నెస్ అంతా ఉంటుందా లేదా అని కొంచెం ఆలోచించాను ట్రైలర్ చూసి. అబ్బా ఎంత నార్మల్ ఉంటుందేమో అని అనిపించింది. బట్ స్టిల్ మూవీ చూసినప్పుడు అసలు శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. అండ్ ఏదైనా మంచి చేస్తే ఇప్పుడున్న సమాజంలో అవినీతి ఎంత న్యాచురల్ అయిపోయిందంటే అది లేకపోతే అది తప్పు అన్నట్టు అయిపోయింది అది. అండ్ అలాంటి సమాజంలో మంచి చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు. బికాస్ ఎవ్రీ మూవీ ఏదైనా మంచి చేయండి చేయకపోతే చంపేస్తామనే చెప్తుంది, కానీ నిజంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నార్మల్ పీపుల్ మంచి చేస్తే ఆ ఇంట్లో జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చాలా డీటెయిల్గా ఎమోషనల్గా చూపించారు. చాలా కనెక్ట్ అవుతాము. శంకర్ స్టోరీ టెల్లింగ్ అసలు ఏమాత్రం తగ్గలేదు, చాలా చాలా బాగుంది. ఐ థింక్ భారతీయుడు 3 ఇంకా చాలా బాగుంటుంది. ఈ మూవీలో స్లోగా ఎక్కడ అనిపించలేదు. there is lot of emotional connect. Yeah, but you can watch it one time with the family. It's family based audience attraction only. Okkasari chudochu, it's good. It's incredible. I cannot mark on his acting. It's always incredible. Acting aithe manchigane undi. We'll wait for part 3. Let's see what's there. చాలా మంది అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? Obviously andi, like it's not like updated, but like updated technologies vaadaru, updated songs and shoots, and like there are things which are updated but not the storyline. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా ఉండింది. లైక్ ఇట్ డిడ్ నాట్ సూట్ ద కరెంట్ ట్రెండ్ అలా అనిపించింది. అంటే భారతీయుడు 1లో కనెక్ట్ అయిన ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదండి. అంత ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదండి. అదే చెప్పాను కదా, ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు షో ఇట్ ఇన్ ద పార్ట్ 3 ఓన్లీ. పార్ట్ 3 ఒక్క నిమిషం మైనస్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ పడింది, అదే మైనస్. ఫర్ మీ ఇట్ వాస్ ద మైనస్ పార్ట్. అండ్ ఒక లైక్ అంత ఏజ్డ్ పర్సన్ ఇంత లైక్ ఏమైనా ఇఫ్ ఇట్స్ లైక్ వర్మకల ఆర్ సంథింగ్ ఎల్స్, ఇట్స్ నాట్ లైక్ బిలీవబుల్, ప్రాక్టికలీ నాట్ బిలీవబుల్. బట్ మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో చూస్తే యూ క్యాన్ టాలరేట్ దట్. యా, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్ వన్ టైం వాచబుల్. ఇట్ వాస్ గుడ్. మీకు బాగా ఏం నచ్చింది? బాగా నచ్చిందంటే లైక్ as I told earlier, యంగ్స్టర్స్ చాలా ఇన్వాల్వ్ చేయడం మంచిగానే ఉండేది. అండ్ దే వర్ అగేన్స్ట్ కరప్షన్. ఇట్ వాస్ వెరీ గుడ్. ద కాన్సెప్ట్ వాస్ గుడ్. కొంచెం అటు ఇటు ఉంటుంది కదా, దే కెనాట్ డూ ఇట్ 100% కరెక్ట్. ఎంజాయ్ చేశారా? Yeah, I enjoyed it. Really enjoyed it. ఎక్కువ expectations పెట్టుకోవద్దు. You can enjoy it. If there is no much expectations in the beginning, you can enjoy it. Sure. కమలాసన్ గెటప్స్ ఎలా ఉన్నాయండి? బాగానే ఉండేదండి. బట్ దే కుడ్ హావ్ షోన్ మచ్ డిఫరెన్సెస్. లైక్ ఎందుకంటే అంత లైక్ ఖర్చు పెట్టారు. దే కుడ్ హావ్ షోన్ వేరియస్ డిఫరెన్సెస్. అన్ని ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉండింది. That part I felt a bit bad, but it was good. It was good. And action sequences and other I చెప్పాను సెకండ్ హాఫ్ లో పర్టికులర్ ఫైట్ సీక్వెన్స్ ఇట్ వాస్ లైక్ లాంగ్. ఇట్ వాస్ లాగింగ్ యాక్చువల్లీ బిట్. అదే నాకు కొంచెం బ్యాడ్గా అనిపించింది. బట్ ఇట్ వాస్ గుడ్. ఇఫ్ ఇట్ వాస్ షార్ట్ అండ్ ఇట్ వుడ్ హావ్ బీన్ గుడ్. దట్ ఇస్ ఇట్. అండ్ దెన్ ఈ మర్మకళ అండ్ ఆల్ ఫ్రీడమ్ ఫైట్ గురించి అని చెప్పారు. ఫ్రీడమ్ ఫైట్ దట్ పార్ట్ వాస్ ఓకే ఓన్లీ అండి. వర్మకళ వాస్ ఆల్సో ఓకే. ఇట్ ఈస్ ట్రస్టబుల్ బికాస్ వీ ఆల్రెడీ ట్రస్టెడ్ ఇట్. ఇట్ వాస్ ట్రస్టబుల్. అదే చెప్పాను ఫైట్ సీక్వెన్స్ వాస్ బిట్ లాంగ్. దట్ ఈస్ ఇట్. ఫ్రీడమ్ ఫైట్ గురించి అని చెప్పారు, ఏమైనా మెసేజ్ ఇచ్చారా సినిమాలో? ఐ కెనాట్ టెల్ ద కంప్లీట్ స్టోరీ కదండి. లైక్ బేసిక్గా చెప్పడమే. ఇట్ వాస్ అబౌట్ సేనాధిపతి. సో థర్డ్ హాఫ్లో చూద్దామని లైక్ ఐఎంఎస్ ఫినిష్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ ఆంధ్రజ్యోతి. నీ ఛానల్ పేరు ఏందన్నా? తెలుగు వన్. మనోడు కూడా భయ్యా అందరికీ ఐ లవ్ యూ. మన మీడియా మిత్రులందరికీ ఇది మీడియా సినిమా.
మీరందరూ చూసిరో చూడలేదో ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీసం మేలేసి తొడగొట్టి చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. ఓటర్ అంటే చీప్నికర్ కమ్ముడు పోయి చీటింగ్ చేస్తున్నారు. అది కాదు మనం చేయాల్సింది. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్ అనేది అర్థమైపోతుంది సినిమా. ప్రతి ఓటర్ చూడాల్సిన సినిమా. ఫస్ట్ మీడియా మిత్రులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీడియా సినిమా ప్రధానంగా. మిస్ కాకుండా చూడండి. మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచమే బాగుపడుతుంది. నేను చూస్తే ఏం బాగుపడదు. నేను ఒక్కనే బాగుపడతా. ఎందుకంటే భయ్యా మన మీడియా మిత్రులలో మార్పు వస్తుంది ఈ సినిమా చూస్తే. మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే, బాలకృష్ణ గారు వాటర్ బాటిల్ వంటి ఒక పెగ్గు ఉన్నది, శ్రీకాంత్ గారు రేవు పాటలో దొరికిండు, వాళ్ళు అది చేస్తే మన రాష్ట్రానికి ఏం లాభం లే, మన దేశానికి ఏం ఉపయోగం లేదు. అది ఆయన ఇష్టం, ఇది ఈయన ఇష్టము. కానీ మీ మీడియా మిత్రులు ఏం చేయాల్సిందంటే, మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు అనేది అవన్నీ వెలికి తీసి ప్రచారం చేస్తే మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం బాగుపడుతుంది అనేది మన మీడియా మిత్రులకి విజ్ఞప్తి. మినిమం డిగ్రీ సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయా? మరి నీ డైలాగ్ సూట్ అయ్యే సాంగ్స్ సూపర్ ఉంది భయ సినిమా. ఏం నచ్చింది సినిమా? అన్ని నచ్చినాయి. యావరేజ్ అంటారు. అవినీతి అక్రమాలు మీడియా ద్వారా బయటికి తీయాల్సిన బాధ్యత ప్రతి, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది భయ్య, మీడియా మిత్రులది ఒక్కటే బాధ్యత కాదు, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఒక మెసేజ్ ఇచ్చింది. ఇప్పుడు మీడియా వాళ్ళకి బాధ్యత కాదు, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మన మీడియా మిత్రులు 5 స్టార్ హోటల్కి పోయి బిర్యానీ తింటారు భయ్యా, వాడు నిన్నటి ఆడు లెగ్ పీసులన్నీ అల్ల పెడతాడు, అది అమ్ముడు పోకుంటే మళ్ళీ కడుతాడు, మళ్ళీ తెల్లారి మళ్ళీ మనకే పెడతాడు. మనం చూస్తలేం, అవన్నీ తింటున్నాం వస్తున్నాం. మన ఇప్పుడు చాలా హోటళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లెగ్ పీసులు బిర్యానీ అమ్ముడు పోకుంటే అవి తమాషా మంచిగా తేడా గడిగి ఆ లెగ్ పీసులు తీసుకుపోయి బ్రిడ్జిలో పెడుతున్నారు, మళ్ళీ మంచిగా వండేసి మళ్ళీ మనకే పెడుతున్నారు. మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. అదే అట్లా నన్ను సరి చేసినట్టే మన రాష్ట్రాన్ని సరి చేయండి, మన దేశాన్ని సరి చేయండి, మన ప్రపంచాన్ని సరి చేయండి అనేది నా రిక్వెస్ట్. అందుకనే నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఇప్పుడు నీ తప్పు చేసినా కదా, నువ్వు సరి చేసినావు కదా, అదే విధంగా ఎమ్మెల్యేలని, ఎంపీలని, సీఎంని, పిఎంని సరి చేయాలి. మీడియా వాళ్ళ సినిమా భయ్యా, మీరు మారితే ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. మీరు చూడండి, ఫస్ట్ మీరు మారండి, నా రిక్వెస్ట్. ఐ లవ్ యూ. ఇప్పుడు ఇండియన్ 2 ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది అంటే, దానికి దీనికి అసలు పొంతనే లేదు. అందులో మ్యూజిక్, సాంగ్స్, ఆ డైలాగులు, ఆ పెద్ద అయిన క్యారెక్టర్ అన్నీ బాగుంటాయి. ఇందులో అంటే 28 సంవత్సరాల తర్వాత కూడా పెద్ద మనిషి బతికేయడానికి ఆలోచన ఒకటి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. ఆ స్టోరీ కంపారిజన్ అనేది ఏం లేదండి, చాలా ఇబ్బందికరంగా చూడవలసి వస్తుంది సినిమా. కాదు అంటే శంకర్ గారి సినిమాలోనే అనిపించింది, అసలు కనిపించలేదు. లేదు, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, శంకర్ గారి డైరెక్షన్, భారతీయ సినిమా 1 బాగుంది, అన్నీ ఆకట్టుకున్నాయి. ఇందులో అసలు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కాదు, శంకర్ గారు తీయవలసిన సినిమా అంతకంటే కాదు, కమల్ హాసన్ నటించవలసింది అసలే లేదు. కానీ ఇంతేమి ఇచ్చారంటే, మొత్తం ఫస్ట్ది సెకండ్ది కలిపి పార్ట్ 3లో నేను చూపిస్తాను అనేది ఒక క్లియరెన్స్ ఇచ్చారు తప్ప మిగతాది అయితే లేదు. చూడడానికి అయితే సినిమా చాలా బాధాకరంగా అనిపించింది. నేను ప్రతి సినిమా బాగుందని చెప్పేటోడు, నాకే సినిమా నచ్చలేదంటే సరే మీరు ఆలోచించండి. ఏం పాయింట్ లేదు అసలు సినిమాలో డెప్త్ లేదన్న. ఫస్ట్ ఎక్కడైతే పట్టుకున్నామో లాస్ట్ అక్కడికి వదిలేసాడు. అసలు కమల్ హాసన్ గారి సినిమా అంటే, కమల్ హాసన్ గారి సినిమా ఎంత బాగా చూస్తారో తెలుసు అందరూ. అలాంటిది సినిమా అసలు ఏం లేకుండా పోయింది. శంకర్ గారు డైరెక్షన్ చేయవలసిన సినిమా కాదు. చాలామంది అంటున్నారు సినిమా బాగుంది, నాకైతే నచ్చలేదు. కష్టంగా చూసుకుంటే యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ రివెంజ్ సీన్స్ చాలా ల్యాగ్ గా తీశాడు. అసలు సినిమా ల్యాగ్ ఉంది. రివెంజ్ సినిమా దేవుడు సినిమా ల్యాగ్ ఉంది. ఇండియన్ మూవీ అనేది, భారతీయ 2 అనేది ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. 1996కి 2024కి చాలా తేడా చూపించారు. అప్పుడు ఏమి లేకపోయినా సినిమా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అన్నీ ఉన్న సినిమా ఏం బాగలేదు అనే రేంజ్లో ఉంది. ఓకే, చూసుకుంటే బాగా యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ రేటింగ్ అతి కష్టమైన 1.2, 1.5 వరకు ఇవ్వచ్చు సినిమాకి. నాకైతే నచ్చలేదన్న, దయచేసి ఎవరు ఏమనుకోదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా భారతీయుడు సినిమా ఫస్ట్ చూసి ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు, కానీ ఆ సినిమా మైండ్లో పెట్టుకుని ఈ సినిమాకి వస్తే ఏదో ఉంటుంది అని అనుకున్నాం. కానీ సో లంచం కోసం సినిమానే అందరికీ తెలుసు. సో అది చూపించే విధానం ఏంటి, స్టోరీ వెళ్తుంది, సిద్ధార్థ గారు వచ్చారు, ఏంట్రా బాబు ఈ ముసలోడి క్యారెక్టర్ వచ్చింది అని అనుకుంటున్నాము. సో నాకు అనిపించింది ఏంటంటే, భారతీయుడు తర్వాత ఈ సినిమా నాకు ఎందుకో నచ్చలేదు. ఎందుకంటే
శంకర్ గారు మ్యాజికల్ ఏదో కొన్ని డైరెక్షన్ మిస్ అయినా అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా లైన్లు బాగున్నాయి, కానీ ఎవడో ఆచరించడండి. మంచి చెప్తే ఎవడో ఆచరించడు, లంచాల కోసం చెప్తే ఎవడో ఆచరించడు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తి జేసీబీ డ్రైవర్గా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అండర్గ్రౌండ్లో పెట్టుకుంటే బంగారంతో చేసిన కమోడ్లో బాత్రూమ్కి వెళ్తున్నాడు అంటే ఇంత అవినీతి జరుగుతుంది. ఎవడు వింటాడు ఈ సినిమాలో? కానీ సినిమా చూసి బయటకు వచ్చే లోపల మర్చిపోతున్నాడు. నాకు జనాలందరూ నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, సినిమా చూస్తున్నారు ప్రతి ఒక్కడు, ఎవడో ఆచరించడు. ఎందుకంటే నేను లంచం తీసుకుంటాను, మీరు లంచం తీసుకుంటారు అనుకుందాం. సపోజ్ మనల్ని పట్టుకున్న పెద్ద ఆఫీసర్లు ఉంటారు, ముందు వాళ్ళని పట్టుకుంటే మనలాంటి వాళ్ళు తగ్గుతారు. సో ఆ లైన్ మెయిన్ పట్టుకోవాలి. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, హైవేలో దాబాలో హోటల్లో రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అక్కడ ఫుడ్ బాగోలేదు. సో ముందు దాని మీద యాక్షన్ తీసుకోండి. అది ఆపిన డ్రైవర్ మీద యాక్షన్ తీసుకోండి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి డాక్టర్ సీటు కొనేసి వాడికి ఆపరేషన్ రాకపోయినా యూట్యూబ్ ఆన్ చేసి ఆపరేషన్ చేసేస్తాడు. ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి డబ్బున్న వ్యవస్థ అంటే కొన్ని పదవుల కోసం మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ పెద్ద అధికారులు లంచం తీసుకుంటున్నారు. వాళ్ళ వల్ల యువత ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాని మీద యాక్షన్ తీసుకోండి. సో ఈ సినిమా విషయానికి వస్తే సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే మాత్రం బొమ్మరిల్లు సినిమాతో మళ్ళీ ఆ కొన్ని సెంటిమెంట్ సీన్లు చూపించాడు. భారతీయుడు అంటారా, ఇంకా ఆ భారతీయుడు అంటే ముసలోడు అయిపోయిన క్యారెక్టరు లాస్ట్ అంటే సినిమా ఎండింగ్లో అసలైన కమల్ హాసన్ దిగుతాడు చెప్పాలంటే. అప్పుడు దాకా బోర్ కొట్టింది. సో ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని ఫైట్ సీన్లు కానీ కొన్ని యాక్షన్ సీన్లు, ఆ కెమెరా వర్క్, కొన్ని చాలా అంటే శంకర్ గారు మ్యాజికల్ ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చూపించాడు. ఒకటే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ వినడానికి అర్థం కాదు కానీ చూడడానికి బాగుంది. క్రౌడ్ ఎక్కువ పెడతారు, క్రియేటివిటీగా ఆలోచిస్తారు, ఇవన్నీ బాగున్నాయి. వస్తాయి గెస్ట్ రోల్స్ వస్తాయి, పోతూ ఉంటాయి. బ్రహ్మానందం గారు వస్తారు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు, కానీ ఏదో మ్యాజిక్ మిస్ అయింది. అంటే పచ్చని చిలకలు తోడుంటే కొన్ని సాంగ్లు ఉంటాయి ఎవర్ గ్రీన్ అవి. సో ఇలాంటి సాంగ్లు ఇందులో పెట్టుంటే బాగుండని అనిపించింది. చెప్పాలంటే సినిమా ఓకే, ఈ 4 పాయింట్లు ఆచరిస్తే చాలు అంతే. సినిమా విషయానికి వస్తే బాగుందా, హిట్ ఆఫ్ అట్ అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు అడగకుండా ఓకే యావరేజ్ అంతే. సినిమా చాలా బాగుంది అనమాట. నాకు యాక్షన్ సీక్వెన్స్ చాలా నచ్చింది నాకు. కమల్ హాసన్ సార్ అయితే సూపర్ చేసిండు అనమాట. మస్తు ఉంది అది, మస్ట్ వాచ్ సినిమా. ఏం నచ్చింది నీకు? ఎండింగ్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. ఎంజాయ్ చేసినావు మంచిగా? ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్. సిద్ధార్థ యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ ఓకే. ఫస్ట్ సినిమా చూడలేదు కదా, సెకండ్ సినిమా ఎలా ఉంది? ఫస్ట్ సినిమా చూడలే, సెకండ్ సినిమా మస్తు ఉంది. నాకు చాలా నచ్చింది అది. థర్డ్ తప్పకుండా చూస్తాను. చూసి 20 years పైన అయింది. టీవీలో ఎప్పుడు వచ్చినా నేను ఆ సినిమా చూసేవాడిని. 1 వచ్చినప్పుడే నేను అనుకున్నాను 2 వస్తుంది కన్ఫామ్, కానీ రావడం చాలా లేట్గా వచ్చింది. లేట్గా వచ్చినా కూడా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్గా ఉంది సినిమా. ఓకే, నిజం చెప్పాలంటే పార్ట్ 1 చూసిన తర్వాత 2 కోసం వెయిట్ చేశాను. ఈరోజు మార్నింగ్ కూడా సినిమాకి వచ్చాను. నేను రాకముందు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానో లోపలికి, అంతకంటే 10 times సినిమా ఉంది. నేను కూడా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తినే. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి 10 times ఉంది సినిమా. ఎందుకంటే శంకర్ గారి స్క్రీన్ ప్లేని మనం చాలామందిని జడ్జ్ చేయలేము, చేసేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ నేనైతే జడ్జ్ చేయలేదు. కానీ నేను ఊహించిన దానికంటే మాత్రం బాగుంది సినిమా. నో లేదు బ్రదర్, లేదు. ఎందుకంటే సినిమా అంతా కూడా గుర్రం పరిగెత్తితే కష్టం. మధ్యలో ఆడియన్ రిలీఫ్ కోసం కొంచెం ఆ స్లో ఉంటుంది, అది స్క్రీన్ ప్లేలో భాగం. ఓకే, సినిమా అన్న తర్వాత ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి కాబట్టి కొంచెం స్లో అవ్వటం సహజం. లేదండి, ఆయన 3 times 2 times కనిపించినట్టున్నారు. బట్ ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఏమో పార్ట్ 3లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. నో నాకు ఎక్కడ మైనస్ అనిపించలేదు. ఎందుకంటే నేను సినిమాని బాగా ప్రేమించే వ్యక్తిని, అందువల్ల నాకు మైనస్ అనిపించలేదేమో. ఇంకెవరికైనా అనిపిస్తే అనుకుండొచ్చు. 10కి 10 అండి, 5కి 5, నో ప్రాబ్లం. ముఖ్యంగా శంకర్ గారు అన్ని ఏజ్ గ్రూప్ని గ్యాదర్ చేయాలని తీశారనిపించింది నాకు ఈ సినిమా. ఎందుకంటే పిల్లలకేమో ఇప్పుడు అంతా చూస్తున్నాం కదా, ఈ రోబోట్ లాగా ఉండటం పిల్లలు ఇష్టపడతారు. యూత్ అంటే ఒక కాన్సెప్టు, మా పెద్దవాళ్ళు ఇంకొక భారతీయుడు అంటే మన పాత భారతీయుని, ఓల్డ్ భారతీయుని గుర్తు చేశారు. మైండ్ అంతా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు అనిపించింది చూడగానే. కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది అనిపించింది నాకు. సినిమా అంతా ఓకే, బాగానే ఉంది, అందరినీ రీచ్ అవ్వాలని తీశారు. సిద్ధార్థ బాగానే చేశాడు. భారతీయుని కొట్టలేదే, కర్రలు అదంతా కలిసి అందరూ కలిసి అదే కొంచెం ఎక్కువగా లెంత్ ఎక్కువ అని అన్నాను కదా, అదే అనిపించింది. కాకపోతే కాన్సెప్ట్ తీసుకెళ్ళటంలో పక్కన కొంచెం మిస్గైడ్ లాగా, అంటే పక్కన వాళ్ళకి రీచ్ వాళ్ళకి మళ్ళీ 3 కోసం వెయిట్ చేయాలి కాబట్టి అందుకని స్టోరీలో
సస్పెన్స్ పెట్టాలనుకున్నారనుకుంటా. కానీ ఓవరాల్గా పార్ట్ 1 ఎక్సలెంట్. అది ఇప్పుడు జనరేషన్కి రీచ్ అవ్వాలని తీశారనిపించింది నాకు శంకర్ గారు. అప్పుడు ఏజ్ కూడా అప్పుడు 26 ఇయర్స్ బ్యాక్ కదా, అప్పుడు మైండ్ జనరేషన్ కూడా వేరే ఉంది, మన ఆలోచన విధానం కూడా అప్పుడు వేరే ఉంది, ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా ఉంది. ఆ ఫాస్ట్కి తగ్గట్టే తీశారనిపించింది. పర్లేదు, బాగుంది, చూడాలి. అయితే అందరూ చూడాలి. ఎలాగూ మనం లంచాల గురించే కదా మాట్లాడుతుంటారు, బయట లంచం తీసేయాలి అని. పూర్తిగా తీసేయలేకపోయినా ఎంతో కొంత మాత్రం తీయొచ్చు. యూత్ చూడాలి, యూత్ అందరూ చూడాలి సినిమా. ఏం చెప్పాలన్నా, ఏం చెప్తే మన భారతీయుడు 2 సినిమా వచ్చినాము, డిసప్పాయింట్ చేసేసిండు శంకర్ గారు. నిజంగా మేమంతా బాధాకరంగా ఉన్నది మాకు చాలా. ఎందుకంటే మీ సినిమా చూసి ఏదో మేము ఎక్కడో బ్లాక్ బస్టర్ అనుకున్నాం, ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు సినిమా హిట్ కొడతా అనుకున్నాం. అప్పట్లో భారతీయుడు 1 అంటే భారతీయుడు ఫస్ట్ సినిమా వచ్చిన సినిమాకి ఇప్పుడున్న సినిమాకి జనరేషన్ చాలా ఫరక్ ఉంది. అప్పుడున్న సాంగ్స్కి ప్రతి ఒక్క సాంగ్ ఇచ్చి పడేసిన సాంగ్స్ ఏఆర్ రెహమాన్ గారు. కానీ ఈ సినిమా మాత్రం ఎందుకంటే ఎక్కడో స్టోరీలో దమ్ము లేకుండా చేసిన ఫైట్స్ ఒకటి బాగున్నాయి. ఒక సిద్ధార్థ యాక్టింగ్ చాలా బాగుంది. బాయ్స్ తర్వాత మళ్ళీ సిద్ధార్థను చూసినాం మనం ఈ సినిమాలో, ఆయన యాక్టింగ్ బాగుంది. కానీ స్టోరీలో మనం చెప్పుకున్నట్టు హార్ట్ టచ్ అయినట్టు ఏం లేదు. అంటే ఇప్పుడు ఒక అపరిచితుడు తీసుకోండి, ఒక్కొక్కరు తీసుకొని, ఒక జెంటిల్మెన్ తీసుకొని, ఒక శివాజీ, అంటే ప్రతి సినిమా చూసినా మనకు ఒక తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుంటాం, అరే మళ్ళీ టీవీలో వచ్చినా చూడాలనిపిస్తుంది. ఈడ ఏమనిపించింది అంటే సినిమాలో స్టోరీ కొద్దిగా అక్కడక్కడ స్లో అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా స్లో పెట్టింది, సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ పెట్టేసిండు. అవినీతి అంటే స్టార్టింగ్లో ఎలా పెట్టినా అలానే పెట్టేసిండు, ఏం కొత్తగా ఏం పెట్టలేదు ఇలా. బాగుంది, చాలా బాగుంది సినిమా. మన భారతీయ 2 చూసా, చాలా బాగుంది అన్న. నాకు కమల్ హాసన్ గారి యాక్టింగ్ వేరే లెవెల్. ఇక అట్నే సిద్ధార్థ గారి కూడా సూపర్ ఉంది. బాగుంది, బాగుంది. సిద్ధార్థ గారి యాక్టింగ్ బాగుంది, కరప్షన్ గురించి బాగుంది. కాకపోతే ఇంక ఇది కాదు, నెక్స్ట్ చూస్తే మొత్తం బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇంకా కొంచెం ఉంది. అవును, ఉంది 2025లో. భయ్యా ఇప్పుడే ఇండియన్ 2 సినిమా చూశాను భయ్యా. బేసిక్గా ఇండియన్ 2 సినిమా స్టార్టింగ్ వచ్చేసి మనకు ఇది సిద్ధార్థ క్యారెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో సిద్ధార్థ క్యారెక్టర్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో జరిగే కరప్షన్ని హైలైట్ చేస్తూ యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు కమ్బ్యాక్ ఇండియన్ అనే ఒక హ్యాష్ట్యాగ్ ద్వారా కమల్ హాసన్ సేనాపతి వచ్చేసి ఇండియాకి వస్తాడు. సో కమల్ హాసన్ స్టార్టింగ్ వచ్చేసి తైపైలో స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి మనకు సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్ క్రాష్ అయిన ప్లేసు. సో అక్కడ నుంచి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత కరప్షన్ చేసే వాళ్ళని, ఏదే గవర్నమెంట్ సెక్టర్లో కరప్షన్ చేసే వాళ్ళని, లేకపోతే ఇంకా వేరే ప్రైవేట్ రంగాల్లో కరప్షన్ చేసే బిజినెస్ టైకూర్స్ని టార్గెటెడ్గా చేసి వాళ్ళని చంపుతూ ఉంటాడు. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ 2 సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ దీంట్లో హైలైట్గా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసి కమల్ హాసన్ క్యారెక్టరే. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. సో క్లైమాక్స్లో వచ్చే ఫైట్ బాడీ బిల్డర్స్ తోటి ఒకటి ఫైట్ చేస్తాడు. కమల్ హాసన్ కూడా షెడ్ తీసేసి మస్కులర్ బాడీతో ఫైట్ చేస్తాడు. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో. సో ఓవరాల్గా ఈ సినిమా ఓన్లీ ఫర్ కామన్ మ్యాన్, ఇది ఇండియన్ సిటిజన్స్ గురించి. కాకపోతే దీంట్లో వచ్చేసి మనకు ఫైనల్గా ప్రజలే ఇండియన్ 2ని వ్యతిరేకిస్తారు. ఐ మీన్ సేనాపతిని వ్యతిరేకించి, ఎందుకు అతని వల్లే అందరూ బ్లేమ్ అవుతున్నారు, చనిపోతున్నారు అని చెప్పేసి ఇండియన్ 2ని వెంబడించి చంపే ప్రయత్నం చేస్తారు. సో సిబిఐ ఆఫీసర్ అయిన బాబీ సింహ వచ్చేసి కాపాడుతాడు. ఆ తర్వాత దీంట్లో క్లైమాక్స్ తర్వాత ఏంటి అంటే కమల్ హాసన్ వచ్చి ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి అని అడుగుతాడు. ఆ టైంలో ఏం చెప్తాడంటే ఇండియాకి ఫ్రీడమ్ చాలా నార్మల్గా రాలేదు, ఎన్నో రక్త పోరాటాల వల్ల వచ్చింది. దాంట్లో ఒక అగ్రగణ్యుడు వచ్చేసి వీరశంకర్ సేనాపతి, అది ఇండియన్ 2 ఇండియన్ 3లో ఉంటుంది. అది సినిమా అయితే బాగుందన్న, బట్ స్లోగా కొద్దిగా సాంగ్స్ ఒకటే కొద్దిగా డిసప్పాయింటింగ్, ఇంకోటి ఫైట్ సీన్స్ కూడా. ఇంకా మిగతాదంతా రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద ప్రతిదీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. కొద్దిగా ఆడాడ కొద్దిగా ల్యాక్ చేసినారు అనిపించింది. బట్ పార్ట్ 3 అయితే ఎక్సలెంట్ ఉన్నదని అయితే మనకైతే కనబడుతుంది. ఎందుకంటే ట్రైలర్ లాస్ట్లో ఎండింగ్ ఇస్తావు టైటిల్ పడిన తర్వాత, అప్పుడు చూస్తే వారమ్మ పార్ట్ 2 కానీ ఏంద్ర పార్ట్ 3 ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనేవి భారీగా పెంచేసిండు అనమాట. క్లైమాక్స్లో కూడా మనకి శంకర్ డైరెక్షన్ అనేది ఒక సస్పెన్స్తో అయితే ఏం చేస్తాం అంటే జనాలు అందరూ ఒకటైనప్పుడు ఒక మంచి వ్యక్తి ఒక్కడు సపరేట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇంకా సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ యానిమేటెడ్, అంటే జనాల మీద ఎట్లా కరప్షన్ గురించి అన్యాయాల గురించి అయితే తీస్తుంటారు. ఆయన సొంత వాళ్ళకే చేస్తే వాళ్ళు ఏమైనా చేస్తున్నారనే దాని గురించి ఉంటుంది అన్నమాట. బాగుంది, మంచిగా ఎమోషనల్ సీన్స్ అనేది బాగా పండించినారు. ఇంకా ఇప్పుడు జనాలు ఇప్పుడు జనరేషన్లో
భారతీయుడు వస్తే ఎలా ఉంటుంది, ఎలా జనాలు రియాక్ట్ అవుతారు మంచితనానికి అనేది దాని గురించి అయితే మంచిగా చూపించినారు అనమాట. ఇంకా శంకర్ గారిది బాగానే కనిపి కొన్ని తాండ్లో మిస్ అయింది అనిపించింది డైరెక్షన్ పరంగా అయితే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగా అనిపించింది. సినిమా అయితే పర్లేదు బాగానే అనిపించింది అన్న. కొంత అంటే ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే స్వార్థంతో ఉన్నారు కాబట్టి కొందరికి నచ్చకపోవచ్చు, చెప్పలేము. బట్ నార్మల్ ఆడియన్స్కి మళ్ళీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, నాకైతే తెలిసి. ఫస్ట్ది ఏంటంటే ఓన్లీ కరప్షన్ మీదనే వెళ్ళిపోతుంది అన్నమాట. సెకండ్ ఏంటంటే కరప్షన్తో పాటు ఇప్పుడు జనరేషన్లో ఉండేటి ఆ కరప్షన్తో కాకుండా వేరే వేరే ఇన్సిడెంట్ల గురించి కూడా క్లియర్గా చూపించుకుంటూ వెళ్తారన్నమాట. ఒక్కొక్క పాయింట్ రివీల్ చేసుకుంటా, అంటే కొందరు క్వాలిఫికేషన్ లేకుండా జాబ్స్ ఇవ్వడం వల్ల ఎంత నష్టం జరిగే దాని గురించి, ఇంకోటి కొద్దిగా సోషల్ మీడియాని యూజ్ చేసి ఒక మంచి వ్యక్తిని కూడా ముద్ర ఎలా వేస్తారు అనేది, ఇంకా విజయ్ మాల్యాది కూడా ఇవన్నీ ఇంకా మార్క్స్ గురించి కూడా బాగా చూపిస్తారు అన్నమాట. సినిమా అయితే నాకైతే బాగా అనిపించింది అన్న. 5కి 4 ఇస్తాను. కమల్ హాసన్ యాక్టింగ్ అయితే బాగానే ఉంది. నాకు కొద్దిగా గెటప్స్ ఏంటంటే ఒక్క మగాడు మన బాలకృష్ణ గారి దుంచుడు గెటప్స్ అనేటివి కొద్దిగా గుర్తొచ్చినాయి. అంటే రియల్ చెప్తున్నా, జోక్ కాదు. బాగా చేసిండు. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు చాలామంది టీఎఫ్ వాళ్ళు అయితే, ఎందుకంటే ఆ తమిళ సినిమా వాళ్ళు ఎంకరేజ్ చేయరు అవి కాదు, మనమంతా ఇండియన్స్ అంతే, మన సినిమాలని మనం ఎంకరేజ్ చేసుకోవాలి అంతేగాని వేరే హాలీవుడ్ సినిమా కాదు. అది నేను చెప్తున్నా. అంటే మన తమిళ్లో ఉంటే మన ఓడు కదా, మన ఇండియన్ కదా, మన భాష కాదు, మనమంతా ఇండియన్స్, తర్వాత మనమంతా మనుషులం అంతేగాని అవన్నీ వద్దు. బాగుంటే ఎంకరేజ్ చేయండి, బాగాలేకుంటే నేను ఎంకరేజ్ అంటలేను, బాగున్నదని ఎంకరేజ్ చేయండి అంట అంతే. భారతీయుడు 2 సినిమా అయితే చూసేసి రావడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా కొంచెం బాధగా ఉంది ఇలా చెప్తున్నందుకు. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారు అంటే సమాజానికి ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజ్లు, సమాజంలో ఉండే లోటుపాట్ల మైనస్ పాయింట్స్ అంతా సమాజానికి కీడుపరిచే ఎలిమెంట్స్ గురించి అంతా డిస్కస్ చేస్తూ ఉంటారు శంకర్ గారు. అలాంటి శంకర్ గారి సినిమా గురించి నెగిటివ్గా చెప్తా ఉన్నందుకు నాకు కొంచెం బాధగా ఉంది. బట్ మనం రివ్యూ జెన్యూన్గా చెప్పుకోవాలి కాబట్టి చెప్పాలన్నమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే నిజంగా నేనైతే డిసప్పాయింటెడ్. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నేను చెప్తాను బ్రో. ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు సిద్ధార్థన్ గ్యాంగ్ ఎమోషన్ 2 సీన్లు పండింది. అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదిలినారనమాట. ఆ 3 బాగుందంటే బ్రో సినిమాలో వచ్చేసి రిమైనింగ్ అంతా కూడా నిజంగా స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అంతా నాకు పూర్ అని అనిపించింది. అండ్ ముఖ్యంగా గెటప్స్ అంటే ఇప్పుడు 1996లో 28 ఇయర్స్ బ్యాక్ ఉండే సినిమాలో ఆ గెటప్ చూస్తే మనకి ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట. కానీ ఇప్పుడు ఆ గెటప్ చూస్తే అంటే కామిక్గా నాకు అనిపించింది. ముఖ్యంగా ఇంట్రడక్షన్ అప్పుడు ఆ లాంగ్ హెయిర్తో వచ్చే గెటప్స్ కావచ్చు, అదర్ గెటప్స్ కావచ్చు, కామెడీగా ఉన్నదనమాట మనం చూసేటప్పుడు అంతా కూడా. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు లైన్ అయితే బాగానే ఉంది, మంచి లైన్ అనమాట శంకర్ గారి సినిమాలో లైన్ ఇది. ఏంటంటే కరప్షన్ చేసేవాళ్ళు తల్లిదండ్రులైనా సరే, లేకపోతే సిస్టర్స్ అయినా, బంధువులైనా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే పట్టించండి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బులతో తింటే మనకు అరగదు, వాళ్ళు అన్యాయంగా సంపాదించిండే డబ్బులతో మనకు దర్జాలు వద్దు అని చెప్తారనమాట. సో లైన్ అయితే బాగానే ఉంది, అలాగే పట్టిస్తారు. కానీ బట్ ఎగ్జిక్యూషన్, ప్రజెంటేషన్ అవుట్డేటెడ్గా ఉన్నదన్నమాట మూవీ చాలా వరకు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మూవీ అనేది నేను నిజంగా డిసప్పాయింట్ అయినాను. ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్లు బాగానే ఉంటుంది అంతేగాని రిమైనింగ్ అంతా బిగ్ డిసప్పాయింట్మెంట్. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఈసారి నేను అనిరుద్ధ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సో అలాంటిది ఆ కంబ్యాక్ ఇండియన్ కాకుండా రిమైనింగ్ 2 సాంగ్లు కూడా కావచ్చు, బీజిఎం కూడా కావచ్చు, సాంగ్స్ ఏం బాగాలేదు. ఒక సాంగ్ బాగానే ఉందండి, ఆ కంబ్యాక్ ఇండియన్ బాగానే ఉంది, అది తప్ప రిమైనింగ్ 2 సాంగ్స్ కావచ్చు, బీజిఎం కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక డిసప్పాయింట్మెంట్, నేనైతే డిసప్పాయింట్ అయినాను మూవీ. గో బ్యాక్ ఇండియన్ గురించి చెప్తే బాగుంటుంది కదా, మూవీలో స్పాయిలర్ మనం చెప్పేసినట్లుంటుంది క్లైమాక్స్లో మెయిన్ కాబట్టి. క్లైమాక్స్ అమ్మాయి చెప్పినట్టు గో బ్యాక్ ఇండియన్ అనేది కూడా అది జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఎందుకంటే ఉన్నారు బట్ లెస్ దాన్ 10 సెకండ్సే కదా, మీరు మూవీ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది, బట్ ఆ అమ్మాయి రోల్ ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువ లేదనమాట. అండ్ భారతీయుడు 3లో కాజల్ అగర్వాల్ ఉండబోతా ఉందని ట్రైలర్ కట్లో మనకు చెప్తున్నారు. అది వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ని మనం తప్పులు పట్టలేమన్నమాట. అలాంటి లోకనాయకుడు యాక్టర్ కూడా ఆ డిఫరెంట్ గెటప్స్తో మనకు బోర్ కొట్టించినారు, అంటే గెటప్స్ ఫెయిల్యూర్ అది. అండ్ యాక్టింగ్ బాగున్నప్పటికీ మూవీ కొంచెం లాగ్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఒకటండి కమల్ హాసన్ గారి యాక్టింగ్ ని మనం తప్పులు పట్టలేము, ఎందుకంటే ఆయన లోకనాయకుడు అనమాట. డెఫినెట్లీ మనం ఏం ఫాల్స్ వెతకలేం. కానీ భారతీయుడికి 1కి 2కి అంటే నక్కలు ఆ సంథింగ్ ఏదో చెప్తారు కదా, నాగలోకానికి దీనికి తేడా ఉన్నట్లు అంత తేడా ఉందన్నమాట. కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. భారతీయుడు 1లో ఉండే 20% కూడా దీంట్లో లేదని చెప్తాను. బట్ నేను శంకర్ గారిని నేను తక్కువ పరచడం లేదు. భారతీయుడు 3 డెఫినెట్లీ బెటర్గా ఉండబోతోందని నాకు అర్థమైంది.
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. భారతీయుడు 2 పడం పాత పడం కేవలமான படம் படம் பெரிய ಬಡಾ ದೊಡ್ಡ ಪಡಂ ಏನೂ ಇಲ್ಲ, ಕೇವಲமான పడం ఒరుదడి పాతం పోదు, ఒరుదడే పాతం మాదిరి. అండ్ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్. నేను చెప్తున్నా, ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్. ఆయన ఫ్యాన్స్ ఉండొచ్చు, కొట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆయన ఏఆర్ రెహమాన్ ఉండింటే మళ్ళీ మ్యూజికల్ హిట్ కోరుకునేవాళ్ళు. సినిమా మ్యూజికల్ హిట్ కాదు, కంటెంట్ హిట్ సినిమా అది. అండ్ సినిమాలో నెగిటివ్ థింగ్ ఏం తెలుసా, తన దాకా వస్తే కానీ తెలీదు అంటే దాన్ని ఎలా మెంటల్గా ఫేస్ చేయాలి అనేటువంటిది భారతీయుడు 2 చెప్పకపోవడం, సేనాపతి చెప్పకపోవడం. అదే నా చెప్తున్నా కదా, ఎక్కడ నెగిటివ్ చెప్తున్నా, ఎందుకు లోపించింది అనేటువంటిదే చెప్తున్నా నేను, అర్థమైందా? సో సినిమాలో మీకు ఒకవేళ కష్టం, మీరు అవినీతికి పోరాడాలి అన్నప్పుడు మీ ఇంట్లో జరిగే పర్యవసనాలు ఏంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేటువంటిది భారతీయుడు 2 చెప్పకపోవడం, అదొకటి. అండ్ ప్లస్ పాయింట్ ఏం తెలుసా, ఇప్పుడు నేను వస్తున్నాను అంటే శరీరానికి ఎప్పుడైతే మందు కావాలో అప్పుడు ఇస్తేనే కరెక్ట్ అని చెప్పేసి అది వస్తాడు, అది కరెక్ట్ క్యారీ అయింది. సో కంబ్యాక్ ఇండియన్ అనేటువంటి ఎమోషన్ క్యారీ కాల, అది నెగిటివ్. దాని తర్వాత వచ్చేసి కథ మొత్తం అడ్డం తిప్పేది తల్లి క్యారెక్టర్. ఆ తల్లి క్యారెక్టర్లో ఎమోషన్ ఎట్లుండాలి తెలుసా, కనీసం గ్లిజరిన్ వాడితే అన్న కన్నీళ్ళు వస్తాయా, అసలు ఆ సీనే మెయిన్. దాన్ని సిద్ధార్థ్ కరెక్ట్గా క్యారీ చేయాలి. నాకు ఫస్ట్ టైం కోపం వచ్చింది సిద్ధార్థ్ పైన ఫస్ట్ టైం కోపం వచ్చింది. ఆగక్కడ సిద్ధార్థ్ పైన ఫస్ట్ టైం కోపం వచ్చింది. అసలే చిత్తా సినిమా చూసిన తర్వాత ఏంటి ఆ ఎమోషన్ క్యారీ చేయకపోవడం, ఆ సినిమాకి మెయిన్ అది. సో దానివల్ల ఏమైందంటే గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఎప్పుడైతే కమల్ హాసన్ వెళ్తాడో ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం వల్ల సినిమాకి కొద్దిగా వెయిటేజ్ పెరిగింది. దానివల్ల ఏంటంటే పార్ట్ 3 సినిమాని వదిలాడు. పార్ట్ 3 ట్రైలర్ వదలడం వల్ల భారతీయుడు 2కి కొద్దిగా వెయిటేజ్ బాగా పెరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సేనాపతి క్యారెక్టర్ ఏమీ లేదమ్మా, సేనాపతి క్యారెక్టర్ వీళ్ళు పార్ట్ 3లో వచ్చేస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం, పర్సనల్ విషయం చెప్పడం జరిగింది. భారతీయుడు 2 సినిమా వచ్చినప్పుడు మా నాన్న ఉన్నాడు. భారతీయుడు 2 చాలా లేట్ అయింది, మా నాన్న లేట్ అయిపోయాడు. భారతీయుడు 3కి నేను లేట్ అయిపోతానేమో అనుకున్నా, బట్ అఫ్ కోర్స్ 2025 వీళ్ళు వాచ్ అన్నాడు. సో ఒకేసారి 3 పడవల పైన ప్రయాణం చేశారు శంకర్ గారు, ఓకే నో ప్రాబ్లం. అండ్ ఇవన్నీ వదిలేస్తే ఒకరు అన్నారు సేనాపతి క్యారెక్టర్కి మేకప్ సరిగ్గా లేదా అని చెప్పేసి. బట్ వన్ థింగ్ ఏంటంటే సేనాపతి ఆ వయసులో ఎన్ని కేజీలు ఉన్నాడు, ఆయన బైసెప్ ఏంది, ఇవన్నీ చూపిస్తే ఆ ఫైట్కి దానికి మ్యాచ్ కాదని చెప్పేసి అది చూపించలేదు. అందుకే మేకప్ కొద్దిగా ఓకే నో ప్రాబ్లం దాని. సో ఓవరాల్గా కేవలమైన పడం, సో పడం చూడొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా నాకు తెలిసి ఓకే నో ప్రాబ్లం, చూడండి, ఎంజాయ్ చేసేంత లేదు. కానీ సినిమా ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతుంది అంటే మెయిన్ జరిగే ఇన్సిడెంట్ ఒకసారి అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ దాని కనెక్షన్ కరెక్ట్గా చేయలేదా సినిమాకి, మరి పార్ట్ 3లో చేస్తాడా అనేటువంటిది చూడాలి. అండ్ ఇంకో విషయం, 90sలో మన బొడ్డు పైన యాపిల్ వేసేటువంటి డైరెక్టర్ ఎవరన్నా, ఆయన రాఘవేందర్ రావు కదా, ఈయన శంకర్ గారు కూడా యాపిల్ ఇసిరాడు అనమాట ఎవరు కమల్ హాసన్ పైన. చూడండి నో ప్రాబ్లం. అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఫైట్ సీన్లలో కొన్ని దగ్గర, అది అవి తర్వాత చూసుకుందాం. అంటే మిస్టేక్స్, మెయిన్ ఆల్ మిస్టేక్స్, లీవ్ దట్, ఓకే నో ప్రాబ్లం. చూడండి సినిమా, నాకు తెలిసి దీని తర్వాత వచ్చే సినిమా ఏదైతే ఉందో శంకర్ గారిది బ్లాక్ బాస్టర్ అవుతుందని గ్యారంటీగా చెప్తున్నాను నేను. అన్నా పార్ట్ 3 ట్రైలర్ వదిలి జనాలకు కన్ఫ్యూజన్ పెట్టేశాడు శంకరు. సినిమా హిట్ అనాలా, బ్లాక్ బాస్టర్ అనాలా, సూపర్ అనాలా అర్థం కాక రావాల్సి వస్తుంది జనాలు. మీరు ఎవరైనా అడుగు అనా మా అని అంటారు కానీ అది కాదని చెప్పలేరు. ఆ విధంగా కన్ఫ్యూజన్లో వదిలేశాడు. అవునా పెద్దగా ఉంది సినిమా, కొద్దిగా సినిమా ట్రిమ్ చేసి ఇంకా బాగుండేది. చెప్తున్నా కదా పార్ట్ 2లో, ఇప్పుడు పార్ట్ 2లో స్టార్టింగ్ ఇంటర్వెల్ కథ ఏదైతే ఉందో దాన్ని ముందు తీసి ఇంటర్వెల్ ముందుది ఎన్నికేసింటే మళ్ళీ సినిమా ఒక మంచి వెయిటేజ్ వచ్చేది, బ్రహ్మాండమైన వెయిటేజ్ వచ్చేది, కథ ఇంకోలాగా వచ్చేది. పార్ట్ 3కి ఇంకా సులువు అయిపోయేది కథ. సో ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే అవినీతిని నిర్మూలించడం కోసము మోడీజీ గారు ఒక స్కీమ్ వేశారు యువతకి. ఆ స్కీమ్ ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఖచ్చితంగా అవినీతి తగ్గుతుంది. ఏది ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీసులో దాంట్లో ఏదైనా అనేటువంటిది పథకం నేను చెప్తాను తర్వాత. ఆ పథకం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అంటారు కదా జపాన్ ఎదిగింది, చైనా ఒదిగింది, ఇజ్రాయెల్ పడుతుంది పుడుతుంది అని చెప్పేసి, ఇలాంటిది నెక్స్ట్ వస్తుంది. ఆ పథకం ఏంది అని అంటే నేను మళ్ళీ చెప్తాను మీకు, ఓకేనా? సినిమా ఓకేనా, మరీ హిట్ అనలేము మరీ ఫ్లాప్ అనలేము, సినిమా మాత్రం ఓకే. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. కమల్ హాసన్ యాక్టింగ్ సూపర్ అన్న. కమల్ హాసన్ గురించి తెలిసిందే కాబట్టి యాక్టింగ్ బాగా చేస్తారు. కమల్ హాసన్, సిద్ధార్థ కూడా వీళ్ళిద్దరు 2 కీ రోల్స్ ప్లే చేశారు సినిమాలో. ఓవరాల్ మూవీ అయితే ఓకే, కాన్సెప్ట్ పరంగా వాచబుల్ మూవీ అన్న. కాన్సెప్ట్ పరంగా చూస్తే మన ఇక్కడ సమాజంలో మన ఇప్పుడు ఎవరైతే ఉన్న ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి కొంచెం మంచి కనెక్ట్ అవుతుంది. ఈ అంకుల్స్ కానీ వీళ్ళకి మంచి కనెక్టేషన్ మూవీ. కాన్సెప్ట్ పరంగా ఒక వెరైటీ డిఫరెంట్గా చూపించారు శంకర్ గారు. సినిమా మాత్రం బాగుంటుంది.